నమస్కారం అందరికీ. కష్టాల్లో ఉన్న అంటే పస్తులో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా శ్రీ వినాయక ఫౌండేషన్ నిరంతరం మనము గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈరోజు మనం ఇక లైవ్లో చూస్తున్న ఈ పేదరాలి పేరు నాగమ్మ. ఈమె భర్త అంటే బల్దర్ పని చేస్తాడు. గత 6 నెలలుగా వాళ్ళ ఇంటిని ఈ రోగాలు అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అంటే రోజువారీ జీవనంగా జరగక చాలా ఇబ్బంది పడుతుంది. ఈమె కానీ ఈ మధ్య చూడు ఇక్కడంతా చేయవాసి చాలా ఇబ్బంది పడుతూ పని కానీ వెళ్ళాకంది. 2 పిల్లలు చూడి అంటే వీళ్ళ పిల్లలకు పెట్టడానికి పరిస్థితి అంటే 6 నెలల నుంచి పనికి పోవడం వల్ల చాలా కష్టాలు ఉంది. వాళ్ళ గుడిసెగా చూడ వెళ్ళడంలో చాలా చిన్న గుడిసె, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయాన్ని మన నాగమ్మ వచ్చేసి చాలాసార్లు మనం చెప్పుకొని ఏడుస్తూ తన బాధ అన్న తినడానికి లేదు, పస్తులు ఉంటాం, తినడానికి సాయం చేయడంతో ఇదే విషయాన్ని మనము దాతలు శ్రీ కుమారస్వామి శ్రీమతి చంద్రగా దంపతుల దృష్టికి తీసుకోవడంతో వెంటనే వాళ్ళు స్పందించి లైవ్లో చూస్తున్నారు కదా, ఒక 75 కిలోల రైసు, గ్రాసరీస్ అన్నీ అంటే దాదాపు 3 నెలలకు సరిపోయే నిత్యావసరం రోజువారీ దీవనానికి పస్తులు లేకుండా ఉండడానికి ఇవన్నీ మనకు ఇవ్వడంతో మనం వెంటనే చూడి ఈరోజు మనము ఎక్కడ మైదుకూరు నుంచి ఇక్కడ మైదుకూరులోని ఈమె ఇంటి దగ్గరికి రావడం జరిగింది. నాగమ్మ దగ్గరికి ఇవన్నీ ఇప్పుడే అందిస్తున్నాము. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు 3 నెలల వరకు ఇబ్బంది లేకుండా తన పిల్లలకు మంచి ఆహారం పెట్టడం వల్ల ఇబ్బంది లేకుండా వాళ్ళు కోలుకునే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళ జీవనోపాధి ఇబ్బంది లేకుండా జరుపుకుంటారు. కాబట్టి ఇంతటి గొప్ప సాయం చేసిన దాతలకు శ్రీ కుమారస్వామి దంపతులకు భగవంతుని ఆశీస్సులు నిరంతరం పేద కుటుంబం నిరంతరం సాయం చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ కుమారస్వామి. జై హింద్. సార్ కుమార్ సార్ అంత ఇద్దరికి ధన్యవాదాలు. ఇద్దరి కాళ్ళు మూడికి నాకు సాయం చేసి నా పిల్లలకు తిండి లేకుండా ఎన్ని రోజులు ముంటి 6 నెలల ముంటి ఇంట్లోనే సార్ చేయి బాగాలేక మా భర్త బాగాలేక శ్రీ వినాయక ఫౌండేషన్ సాయం అడిగితే ఆ సార్ తెచ్చి ఇచ్చినాడు. ఆ సాయికి కూడా ధన్యవాదము. అందరికీ ధన్యవాదాలు నాకు సాయం చేసిన వాళ్ళందరికీ. సార్ మా పిల్లలు 3 నెలలు 4 నెలల నుంచి అట్టే ఉన్నారు సార్. మా పిల్లలు లేక మా భర్తకు కూడా బాగాలేక ఇబ్బంది పడాం సార్. మీరు సాయం చేసింది ఇవన్నీ 3 నెలల దాకా తెచ్చి వేసినాడు సార్. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం సార్.